చాలా చాలా మీరు ఏదో ఒకసారి ఆలోచించినట్లయితే అండి, మజ్జిగ మనకు టేస్ట్ రావాలన్నా, అంటే మజ్జిగ అనగా పెరుగు టేస్ట్ రావాలన్నా ఆ పెరుగులో ఉన్న సారం కానీ పెరుగులో ఉన్న ఆ తీపిగా మనకు రావాలి అంటే, అందులో బలం రావాలంటే పెరుగు ఎలా ఉండాలంటే, పెరుగు ఎలా ఉండాలి? చిక్కగా ఉంటే పెరుగు చక్కగా ఉంటుంది. కానీ మంది ఎక్కువైతే ఏమైందంటే, మనం చాలా మంది వచ్చారు అప్పుడు పెరుగు ఏం చేయాలి? మనందరూ ఫ్రీగా మాట్లాడుకుందాం. మీరు ఆడకుడి కాదు కానీ సాయంత్రం కలగా మీరందరూ స్త్రీలైన వాళ్ళందరూ గుర్తించి మీ బైబుల్ చూస్తూ నాతో మీరు అందరూ మాట్లాడాలి. నేను ఎవరు మాట్లాడదు కాదు, నాతో పాటు మీ అందరూ కూడా మాట్లాడాలి. ఉదయకాల సమయంలో శరీరంలో పడలేదు కానీ ఈ సాయంత్రకాల సమయంలో మనందరం కలిసి ఆలోచిస్తాం, మంచి విషయాలు ఆలోచిస్తాం. సరేనా? మీరందరూ ఓకే అంటే ఓకే, సరే. అయితే పెరుగు ఏమైతే చివరికి మంది చాలా మంది ఎక్కువ వచ్చారు అనుకోండి, దాన్ని ఏం చేయాలి? ఒక బకెట్ వాడిపోయారు. అయినా ఎక్కువ వచ్చింది. తెచ్చినంత 10 లీటర్ల పెరుగు తెచ్చాము. వచ్చినంత మంది 500 మంది వచ్చి అనుకున్నాం. 10 లీటర్ల పెరుగులో తెచ్చింది 10 లీటర్లు, వచ్చింది 500 మంది. చాలా ఎండ విపరీతంగా పడుతుంది, అవుతున్నది, కానీ పెరుగులో సరిపోతుందా? సరిపోదు. కానీ ఏం చేయాలి? 1 బకెట్ పోయాలి, 2 బకెట్లు పోయాలి, 3 బకెట్లు పోయాలి. ఎన్ని బకెట్లు వస్తున్నాయి కాబట్టి పెరుగు టేస్ట్ కదా ఏమవుతుంది? చాలా పలుసగా అవుతుంది. అందులో ఉన్న విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అవన్నీ ఏమైతాయి? చాలా అల్సర్ అయిపోతుంది. అలాగనే ఈరోజు మీకు ఒక 1 కిలో పెరుగు తీసుకొచ్చాను. వచ్చినంత మంది 50 మంది వచ్చారు, 20 మంది వచ్చారు. ఇప్పుడు 5 కిలోల పెరుగులో ఉన్న 20 మందికి దాన్ని మనం చేసి చల్లని ఎండ బాగుంటుంది కనుక, వేడి బాగుంది, వేడి ఉంది కదా, వేడి పడితో ఉంది కనుక మనం ఏం చేస్తాం? ఇప్పుడు చల్ల చేసుకుంటే బాగుంటుందా? ఇంతకుముందు 50 బకెట్లు కలిపి చేసుకుంటారు. అంటే మంది తక్కువ ఉన్నాం కాబట్టి పెరుగు ఏం చేయాలి? కొద్దిగా చిక్కగా చేయాలి. అప్పుడు చిక్క చేస్తే గట్టిగా ఉన్నదానికంటే కొద్దిగా ఈ వాటర్ పోసి అది మనము తాగితే ఎంత బాగుంటుంది సార్. అది కొంచెం ఐస్ వేసుకొని తాగితే అన్నం తినకుండా పర్వాలేదు. ఒక చల్లటి ఒక గ్లాసులో పెరుగు తాగితే నువ్వు ఆ మటన్ బిర్యానీ కూడా పనిచేయదు. మటన్ బిర్యానీ తిన్నా కూడా పెరుగు కావాలి, కానీ పెరుగు తింటే ఏది అవసరం లేదు. అలాగనే ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చినందరూ నిజంగా వచ్చిన మంచి అదృష్టవంతులు తెలుసా. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఈ మాటలు వినిపించాలని మీరు ఎందుకంటే దేవుడు మొదట మీరు నన్ను వెతకాలి. మీరు నన్ను వెతికితే మీకు అక్కడికి ఏమున్నాయో, మీకు అక్కడ ఏమున్నాయో నాకు తెలుసు. అయినా మీరు అడగకపోయినా కూడా నేను మీకు ఇస్తాను. అవునా కదా? అలాగనే ఈరోజు మనం చూసుకున్నట్లయితే అండి, మంచి ఎక్కువసేపు చెప్పాను. ఎందుకంటే ఇక్కడ అందరూ తిన్నారు కదా, మనం తినొచ్చామో తినలేదు. ఓకే, త్వరగానే పంపించేస్తాను. ఎందుకంటే మన శరీర ఆహారం కంటే ఆత్మీయ ఆహారము ఎంత బలం తెలుసండి. శరీర ఆహారం మనం ఎప్పుడైతే తింటామో ఉదయకాలంలో అది ఏమైపోతుంది? మనము విసరించాలి. అదే ఆత్మీయ ఆహారం మనం ఎంత తింటామో మన ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉంటుందంటే గొప్పగా ఉంటుంది. మనం ఎలా అంటే చాలా మన ఫేస్లో ఒక కళ కనిపిస్తుంది. అంటే మన ఆత్మీయ ఎదుగుదల మనం ఉన్న తర్వాత, ఆత్మీయ ఫలాలు మన జీవితం ఉన్న తర్వాత మన ముఖంలో ఒక రకమైన కళ ఉంటుంది. అవును కదా? అన్నం తిన్న తర్వాత మజ్జ వస్తుంది, కానీ ఫ్రూట్స్ తిన్న తర్వాత మజ్జ వస్తుందా? ఫ్రూట్స్లో మన అదే క్యాలరీస్ ఉంది, అన్నంలో అవే క్యాలరీస్ ఉంది. అన్నం తిన మాత్రం తినగానే మధ్య తినమనుకోండి, ఇలాంటి వాటి చెప్తున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? వినదనిపిస్తుందా? చక్కగా నిద్ర వస్తుంటుంది. ఈ కార్యక్రమం వచ్చినాం అనుకోండి, చక్కగా నిద్ర వస్తుంటుంది. ఎప్పుడు ఉండబడతారా బాబు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అవునా కదా?
అందరూ ఓపెన్ మాట్లాడుకున్నాం అలా అనిపిస్తుంది. అదే మనకు 10 కిలోల ఫ్రూట్స్ తీసుకొచ్చి జ్యూస్ పోసి ఆ మనుషులు ఆపించిన తర్వాత నిజం వస్తుందా? 99 100% రాదు. ఇంకేమైతే భగవంతుడు ఎలా ఉంటుంది సార్, చాలా గ్లో ఉంటుంది, చాలా హుషారు ఉంటుంది. అలానే మనం కూడా ఈరోజు అలాంటి వాతావరణం దేవుడు మనం తీసుకురావాలని మనందరినీ ఆహ్వానిస్తూ మరి ప్రార్థనతో మరి ఈ యొక్క సారాంశం మనం వెళ్ళిపోదాము. అందరూ యొక్క కళ్ళు మూసుకున్నట్టయితే అందరూ కళ్ళు మూసుకుందాం. దయగల మా ప్రియ పరులకు మా కన్న తండ్రి, మహాపురుషులుగా జీవగల దేవ, సర్వాధికారి, నిన్న నేడు రేపు ఏకరీతిగా మహాగోపతిలో మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు యేసుక్రీస్తు నామములో బంగారు పాదాలతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి మరి ఉదయకాలం తండ్రి నీ ఆరుల కుడిలో తండ్రి మేమందరం పాల్గొన్నాం, విధానం తెలియజేస్తున్నాం. విన్న మాటలు తండ్రి మా యొక్క జీవితంలో 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా ఫలించిన సహాయం దయచి ఉదయకాల ఆరాధనలు తోడుగా ఉండి సహాయం చేసిన తెలియజేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు ఈ సాయంత్రకాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో ప్రభు మరి యొక్క మాటలు ధ్యానిస్తులుగా మీ కృపను మీ సహాయం అందించి మనం వేడుకుంటూ మా ప్రభు మా లక్ష్యంలో త్వరగా రానైనా యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం మా ప్రియ పరులకు నమ్మకం తండ్రి, ఆమేన్. ఓకేనండి. అయితే మనం చూసినట్లయితే ఉదయకాలనే ఎన్ని మార్నింగ్ ఉదయకాలన ప్రతి ఒక్కరు ఏం చేస్తారండి? ఇంతకుముందు చెప్పిన ప్రార్థన చేసుకుంటారా? మార్నింగ్ రాగానే మా 3 సార్లు ప్రార్థిస్తున్నారా? ఒకవేళ చేయకపోతే చేసే ప్రయత్నం చేయమని చెప్పారు, ఆయన మరొకసారి చేస్తున్నారు. మనం ప్రార్థన చేసుకుంటాం, ఉదయకాలం ఇవ్వగానే ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థనలో మనం ఏమని ప్రార్థన చేసుకుంటాం? ప్రభా, రాత్రి అయితే రాత్రికాలం కాచాల దేవాన్ని ప్రార్థన చేసుకుంటాం. చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటాం. ఏమని చేసుకుంటాం అంటే మీ యొక్క కష్టాలు, మీ యొక్క సమస్యలు, మీ యొక్క బాధలు ఆయన పాద సన్నిధిలో మనము ఏం చేస్తామంట? మొదలుతాం, ఆయన చెప్పుకుంటాం. ప్రజలు చెప్పుకుంటారా? మీ సమస్యలు కానీ, మీ బాధలు కానీ, మీకు కావాల్సిన ఆశలు కానీ, ఆశలు తీర్చండి అయ్యా, మా బాధలు తీర్చండి అయ్యా, మా కోరికలు తీర్చండి అయ్యా అని మీరు ఉదయకాలం కానీ ఎప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు మీరు ప్రార్థించినప్పుడు ఇవన్నీ మీరు చెప్తారా? చెప్పారు చెప్తారా? అలాంటి ఎవరు లేదు, మనమే ఉన్నాం ప్రశాంతంగా ఫ్రీగా మాట్లాడుతున్నాం. ప్రార్థన చేస్తారా? చేస్తారు. చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అనుకోండి, ప్రభు నాకు 1,00,000 రూపాయలు చీట్లో ఇల్లాగే అనుకున్నాం, వెళ్ళింది. అప్పుడు చాలా హ్యాపీగా కష్టమా? చాలా హుషారుగా చాలా ప్రభు నా ప్రార్థనలు అంగీకరించారు, నాకు చిట్టేంది, నాకు సమస్య పరిష్కరించబడింది, నాకు అనేక విషయాలు బయటపడ్డాయని మనం సంతోషపడాలి. అలాగనే మరి ఎన్నో ప్రార్థన చేస్తున్నాం, కొన్ని నెరవేరుతున్నాయి, కొన్ని నెరవేరడం లేదు. ఎందుకు మన ప్రార్థన నెరవేరడం లేదు? ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం, మరి ప్రార్థన చేస్తున్నప్పటికీ మన ప్రార్థనకు ప్రతిఫలం రాకపోతే ఏం లాభం? అంటే ఎక్కడే జరిగింది? ప్రార్థనలో ఎక్కడైనా లోపము జరిగే ఉంటుంది. అంటే ఇంతకుముందు ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు పరిష్కారం దొరికినప్పుడు, మనకి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిష్కారం దొరకడం లేదు అంటే తప్పు దేవుడుగా మనదా? ప్రార్థనలో ఎవరైనా పొరపాటు ఉందా? అర్థమవుతుంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటి మనకు కావాలనుకుంటున్నప్పుడు దొరకలేదు. ఎంతో ఆశతో ప్రార్థన చేసాము, ఎంతో కన్నీటితో ప్రార్థన చేసాము, ఎంతో ఉపవాసంతో ప్రార్థన చేసాము, ఎంతో మూలుగులతో ప్రార్థన చేసాము. తండ్రి, నువ్వు తప్ప నీ సమస్యలు ఎవరు పరిష్కరించలేనయ్యా అని ఆయన గొప్పగా రహస్యవంతుని తండ్రికి ప్రార్థన చేసినప్పటికీ, సన్నిధానంలో ప్రార్థన చేసినప్పటికీ, నీ ఒంటరిగా ప్రార్థన చేసినప్పటికీ ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చెప్పండి ఓపెన్గా ఏమనిపిస్తుంది? ప్రభుత్వం ప్రార్థన ఎందుకు సమాధానం దొరకడం లేదయ్యా? 3 నెలలు చూశారు, రాలేదు సమాధానం. 6 నెలలు చూశారు, సమాధానం రాలేదు. సంవత్సరం చూశారు, సమాధానం రాలేదు. ఎన్నిసార్లు చేసిన సమాధానం అన్నప్పుడు ఆ విషయాన్ని దేవుడిని మనము
ప్రార్థిస్తావా? అంటే అంటే ప్రార్థిస్తూనే ఉంటే పాపం ఎందుకు? అంటే ప్రార్థించడంలో న్యాయం అన్యాయం ఉండాలి, లేదు ప్రార్థన ఏదో మిస్టేక్ ఉండాలి. దేవుడు మన ప్రార్థన వినేవాడు కాదు. మనము నిద్రించినప్పటికీ, మనం పడుకున్నప్పటికీ ఆయన కొడుకాడు నిద్రపోడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రాత్రి 12 ఈ రాత్రి మీ అమ్మగారికి ఫోన్ చేసినా, మీ నాన్నగారికి ఫోన్ చేసినా, ఎవరికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవచ్చు. అవునా కదా? ఎమర్జెన్సీ అయితే నేను చూసుకొని పక్కన పెడతారు తప్ప, కానీ ఎమర్జెన్సీ కాకపోతే మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా? కాదు, మనల్ని ఫోన్ చేశారు. ఇప్పుడు మీకు అవసరం అనుకుంటే సైలెంట్ పెట్టుకుంటున్నారు, లేదంటే లిఫ్ట్ చేయరు. కానీ మన ముల్లోకాల మహాయోగులు కనెక్ట్ దేవుడు, నువ్వు ఏ రాత్రి ప్రార్థన చేసినా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన చేసినా, నువ్వు ఎవరు మీరు పడుకున్న ప్రార్థన చేసినా, తండ్రి అనగానే టక్కలేపడండి. ఎవరు? మన కన్న తండ్రి అయినా దేవుడు. లేపడా? ఆయన లేపలేదనుకో మనని లేపేస్తారు. ఆయన లేపలేదనుకో మనని లేపేస్తారు. ఎక్కడ లేపేస్తారు సార్? బావి నుంచి లేపేస్తారు. ఎందుకంటే ఆయన మనసుతో పోయిన దేవుడు మనం మర్చింది అనుకోండి, మన సమాధిలో వెళ్ళిపోతుందో తెలుసండి. కన్న తండ్రి ఆయన జ్ఞాపకంలో మనం లేకపోతే, ఆయన ఆలోచనలో మనం లేకపోతే, ఆయన ప్రణాళికలో మనం లేకపోతే మనం ఏమవుతుంది సార్? చనిపోతాము. ఈ రోజు బ్రతికి పట్టగట్టి ఇక్కడ కూర్చున్నామంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞాపకంలో ఉండవు కనుకనే ఇక్కడ కూర్చున్నాం. ఒకవేళ దేవుడు మర్చిపోయినా అనుకోండి, కుటుంబం మళ్ళీ మర్చిపోవాల్సిందే. కానీ దేవుడు మరవడు, ఎడబాయడు కనుక కనుక అయినా మన ప్రార్థనకు జవాబు దొరకడం లేదంటే ఎక్కడో ఏదో లోపం జరిగి ఉంది. ఆ లోపాలు మనం ఏం చేయాలంట? కనుక్కోవాలి. ఏంటి ప్రభు, నా ప్రార్థన వినకపోవడం కారణం ఏంటి? నా ప్రార్థనకు సమాధానం రాకపోవడం కారణం ఏంటి? ప్రభు, నా పాపాల దోషాలు అధికమాలు నువ్వు ఒప్పుకున్నప్పటికీ, నీ తండ్రి నీ పాఠశాల నెరవేర్చినప్పటికీ, అది నీ చిత్తమైతే నెరవేర్చినప్పటికీ నా ప్రార్థన సమాధానం దొరకడం లేదంటే ఎక్కడో కూడా పొరపాటు జరుగుతుందనే మనం అనుకోవాలి. దేవుడు అన్యాయం చేయుట చేస్తారు. దేవుడు మనుషులు అన్యాయము ఖచ్చితంగా చేస్తారు. మనుషులు నమ్ముడ కంటేను యెహోవాను ఆశ్రయించుట మనిషికి మేలయ్యా. మనిషికి నమ్ముతే ఏమైతే తెలుసండి? ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకరికి నా వైపు మాట్లాడమని ఒక 1000 రూపాయలు ఇచ్చాననుకోండి, నా ఎదుట ప్రతిపక్ష కోడు 2000 ఇస్తే తెలుసా? అతనికే వర్తాసు పలికి ప్రపంచంలో ఉన్నాం మనం. అలాంటి కన్నటువంటి దేవుడు అలా చేశారా? అన్యాయం చేయడానికి అసంభవం. అన్యాయం అన్న పదమే ఆయన ఊహలలో, డిక్షనరీలో కూడా కనిపించేది. అంత గొప్ప దేవుడు అయినా మన ప్రార్థనలకు జవాబు ఎందుకు రావడం లేదు? మీరు చేసుకున్న ప్రతి ప్రార్థనకు జవాబు ఎందుకు రావడం లేదన్నది మనం చాలా ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మనం పని చేస్తున్నాం అనుకోండి, ఆ పనికి ఏదైనా ప్రతిఫలం మనకు కనిపించాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్గా 100 రూపాయలు పెట్టుబడి పెట్టిందంటే 100 రూపాయలకు ఎంతో కొంత లాభం రావాలి. లాభం రాకపోతే పెట్టి ఏం లాభం? పోనీ సేమ్ లాభం. నేను 10,000 పెట్టి ఒక బిజినెస్ చేశాను, నాకు మళ్ళీ అదే 10,000 వచ్చింది. పెట్టింది 10,000, వచ్చింది 10,000, లాభం ఏముంది? అంటే కష్టమంతా పోయింది, నా 10,000 నాకు వచ్చినాయి, కానీ కష్టమేది అంటే పెట్టేదానికి మనకి ఏముండాలి? ప్రతిఫలము కనిపించాలి. అది 1%, 2% ఎంతో కొంత మన ప్రతిఫలం కనిపిస్తుంటే మనకు సంతోషాన్ని చాలా ఉంటుందండి. అలా చూసినట్లయితే మనకు ఆలోచించినట్లయితే మన భక్తులు ఉన్నారండి, మన ప్రార్థనకు సమాధానం దొరకాలంటే ఒకటే చిన్న ప్రశ్న అండి. మత్తయి రాసిన సువార్త మనకి ఎక్కడ మనము పొరపాటు పడుతున్నాము, మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావడం లేదు అని ఆలోచించినట్లయితే అది మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 నుంచి
17వ అధ్యాయం 14 నుంచి ఒక పక్షంలో చదివించండి. వారు జనసమూహము వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాలు ప్రభువా నా కుమారుని కరుణించవయ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడు? ప్రభువా నా కుమారుని కరుణింపవయ్యా. ఎందుకంటే నా కుమారునికి వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడయ్యా. ఏలయనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడయ్యా. చాలండి. ఏమంటాడు? జనసమూహం వచ్చినప్పుడు ఒకడు ఏం చేసినట్టే ఇలాగనే యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్యం చెప్తున్నారండి. ఆయన ఎక్కడ జనసమూహం ఎక్కడ కనిపించినా ఆయన వాక్యం చెప్పడానికి ఆసక్తి చూపించేవాడు. అప్పుడు ఒక శిష్యుడు వచ్చాడు, ఒక భక్తుడు వచ్చాడు. అప్పుడు ఏమన్నాడు? ప్రభువా 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 అన్నప్పుడు నా కుమారుని కరుణించయ్యా, నా కుమారుని కాపాడయ్యా, నా కుమారుని నేను దయ చూపించయ్యా, నీ కృప చూపించయ్యా అన్నప్పుడు ఏమనిపిస్తుందండి? ఏమేమి బాబు ఏమేమి కొంచెం డైరెక్ట్ రాగానే అక్కడ నన్ను కాపాడవచ్చు అన్నావు అనుకోండి. ఏమైంది తెలియదు కదా, ఏమైంది ప్రాబ్లం ఏంటి నా జానంటావు. అప్పుడు ఏమంటాడా? అయ్యా నా కుమారునికి ఏ రోగం వచ్చిందంట? చంద్రరోగి అయ్యి మిక్కిలిగా బాధపడుతున్నాడయ్యా. ఏలనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడయ్యా. అయ్యా తండ్రి వాడు నిలబడలేడయ్యా, వాడి ఆరోగ్యం బాగలేదయ్యా, వాళ్ళ కన్న కొడుకుని రక్షించవా అని ఒక భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఆయన ఏదో కొన్ని మోటెళ్ళి చెప్తున్నాడు. అంతకుముందు ఏం జరిగిందంటే అలా కంటిన్యూగా నీ శిష్యుల యొక్కకు వారిని తీసుకొని వచ్చింది కానీ వారిని స్వస్థపరచలేదు. అయ్యా తండ్రి, అయ్యా యేసు ప్రభువా, మీరు మహాశక్తివంతులయ్యా, మీరు అనేక స్వస్థలు చేస్తున్నారు నేను విన్నాను. కానీ నేను ఏం చేశాను? నా కుమారుని శిష్యుల యొక్కకు తీసుకువెళ్ళానయ్యా. తీసుకెళ్ళాను కదా, తీసుకెళ్ళాను చెప్తాడు. తీసుకువెళ్ళానయ్యా, కానీ వారు స్వస్థపరచలేకపోయారయ్యా. ఈ స్వస్థపరిచే వారు ఎవరంటే మీరు తప్ప నా కొడుకుని ఎవరు కాపాడలేదయ్యా అని ఆ జనసమూహంలో ఆయన ఒక కేక వేస్తూ ప్రార్థిస్తున్నాడు. అప్పుడు అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరములారా, మీతో ఎంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహించను. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరములారా. ఎవరన్నాడు? వచ్చిన జనసమూహం అనలేదు, వచ్చిన భక్తులు అనలేదు. దేవుడు ఏమన్నాడంటే ఆ శిష్యులు అంటున్నాడు. ఎందుకంటే శిష్యుల దగ్గరికి ఈ కుమారుడు తీసుకెళ్ళాడు. శిష్యులకు పవర్ ఉన్నది, అయినా కుమారుని స్వస్థపరచలేకపోయాడు. అంటే వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాం కానీ స్వస్థపరచలేకపోయినప్పుడు ఆయనకి ఎవరికి కోపం తెలుసా అండి? జనసమూహం కోపం రాలేదు, తర్వాత భక్తుల కోపం రాలేదు. ఎవరి మీద కోపం వచ్చిందంటే తన శిష్యుల మీద కోపం వచ్చింది. ఎందుకంటే శిష్యులు తనతో ఎప్పటికీ ఉన్నారు. ఆయన ఆపదలోను కష్టాల్లోను నష్టాల్లోను అనేక అద్భుత కార్యాలు చేశాడు. అనేక విషయాల వల్ల ఏం చేశారు? కంటిన్యూగా చూడలేదా? శిష్యులు అనేక మంది ఆయన ఉన్నప్పుడు 2 చేపలు 5 రొట్టెలు 8 చేపలు ఎన్నో చేశాడు. చేశారా చేయలేదా? చేశారు. చేసి వీళ్ళు చూడలేదా? చూస్తారు. చూసిన వీళ్ళకు ఏమీ లేదంటే వీళ్ళకు చూడలేదా? కలిగి ఎంతవరకు మిమ్మల్ని సహించును వారిని ఎక్కడికి తీసుకురంటే అని చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు సొత్తుగా నొందెను. ఫస్ట్ చేశారు ముందు అక్కడ తీసుకురండి. ఫస్ట్ చేశాను హాస్పిటల్
హాస్పిటల్కి వెళ్ళగానే నార్మల్ పేషెంట్ ఉంటారు, ఎమర్జెన్సీ పేషెంట్ ఉంటారు. నార్మల్ పేషెంట్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు ఎమర్జెన్సీ మంచిగా రాగానే నార్మల్ పేషెంట్ చూస్తారు డాక్టర్, వాళ్ళని పక్కన పెట్టేసి మంచిగా ఎమర్జెన్సీ ఉంటుందో ఆ ఎమర్జెన్సీ వాళ్ళని ఫస్ట్ వాళ్ళు పికప్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ ప్రాణం చాలా భయంకరంగా ఉంది కనుక ఎప్పుడు పోతుంది కనుక ట్రీట్మెంట్ ఫస్ట్ ఎవరికి అవసరము, ఎవరు ఆపదలో వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం కనుక వాళ్ళకి ఏం చేశాడు తీసుకో ఏం చేశాడు చదవండి కదా, చదవండి. ఆ దెయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు ఏమైనా స్వస్థత పొందాడు, ఆరోగ్యవంతుడు అయ్యాడు. రైట్, వచ్చిన వాడు వెళ్ళిపోండి, మీ పని అయింది, స్వస్థత పొందాడు. ఇప్పుడు నీ క్లాస్ ఎవరు తీసుకోవాలి? శిష్యుల క్లాస్ తీసుకోవాలి. ఎందుకంటే శిష్యులు నాకు ఎంతో మంది ఉన్నప్పటికీ వాళ్ళు శిష్యులు చేయలేకపోయారని ఆయనకే సిగ్గుచేటు అనిపించింది యేసుక్రీస్తు ప్రభువు వారికి. అప్పుడు ఏమంటారు చూడండి, తర్వాత శిష్యులు ఏకాంతం యేసు వద్దకు వచ్చి మీరు ఎందుకు చేత వెళ్ళగొట్టలేకపోతుంది అని అడిగింది. అందుకు ఆయన అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఎడలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా అంటే ఏమంటున్నాడు? నిశ్చయం అంటే పర్ఫెక్ట్ గా 100% గా నిశ్చయంగా నేను ఆదేశం చేస్తున్నాను, మీరు ఇలా ఉంటే ఖచ్చితంగా నిశ్చయముగా మీతో చేరుచున్నాను మాట్లాడు. ఏమంట? అప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి ప్రభు మాకు ఎందుకు కాదని అంటున్నాడు, మీకు ఏం లేదంటే నాయన ఆవగించేంత విశ్వాసం కూడా మీకు లేదు. ఆవగించేది ఆవగించే చేతిలో జస్ట్ చిన్న ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఆవగించేంత మీకు విశ్వాసం ఉంటే నిజానికి మీకు ఆవగించేంత విశ్వాసం ఇప్పుడు పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన ప్రారంభ జీవితంలో, మన శేష జీవితంలో, మన బతుకాలంలో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆవగించేంత విశ్వాసం మనలో ఉంటే ఏమైందంటే విశ్వాసం ఉండేలా ఈ కొండను సంబరించండి. ఆవగింజ చిన్నదా, కొండ చిన్నదా? కొండ రాయి కాదు, లేకపోతే గుండు కాదు, లేకపోతే చిన్నదా? ఏమంటాడు? ఆవగింజ చిన్నదా, కొండ చిన్నదా? ఎందుకు చెప్పండి? పర్ఫెక్టా? 100% లాగేనా? చెప్పండి. ఆవగింజ చిన్నదా, కొండ చిన్నదా? ఆవగింజ చిన్నది, అదొక ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ భక్తులు అన్నట, నాయన అతను డౌట్ వచ్చిందట. వచ్చి అయ్యగారు మన ఇండియాలో కాకి కానీ, పిల్లి కానీ, కుక్క కానీ ఇక్కడ ఎలా వస్తున్నారట. అంటే కాకి కావు అని అంటారు కదా అని అంట. ఓకే, సంతోషం ఆయన. మరి అమెరికాలో ఏమంటారు అని అంట. ఇదే కాకి, ఇక కాకి అక్కడ కాకి ఉంటుంది కదా, అక్కడ ఏమంటుంది అని అంట. కాకి ఏ కాకి అయినా కావాలంటది, అది ఇంగ్లీష్ లో పదం అనదు, ప్రభుత్వం ఏమో అనదు, కాకి అంటే ఆయన ఎందుకు కావచ్చుంటే ఇక నల్లగుంటే తెల్లగుంటే ఏమో అనుకున్నారు. కాకి ఎక్కడైనా నల్లగానే ఉంటుంది. కాకులు ఎన్నో రకాలలో ఉన్నప్పటికైనా కాకి మాత్రము కావే అంటారు. కావు కావుంటుంది అనుకున్నాను. ఆవగింజ చిన్నగా కొండ చిన్నగా ఉందా ఆవించాలి, అవి ఆవగింజ అంటుందా? అప్పుడు ఏమన్నా ఆవగింజ విశ్వాసం ఉన్నట్ల కొండను చూచి ఏమన్నాడు? కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది ఏమంటాడు? కొండను చూచి ఒకవేళ మీకు మంచి అర్థేసుకుంది, ఇదే బయట మీరు కీలకం. ఇదంతా కూడా అంతా ఇదే ఆవగించేంత విశ్వాసం నీలో ఉంటే
అంటే నీ ప్రార్థనలో ఆలోచించే విశ్వాసం నాకు నెరవేరుస్తుందని ఆశ నీలో ఉంటే ఏమన్నాడు? కొండలు ఎక్కుతాడా? కొండలు ఎత్తుకున్నా అని చెప్పాడా? లేదా కొండని క్రేతో నీమని చెప్పాడా? లేదా క్రేతో రామరాష్ట్రం పగలమని చెప్పాడా? కుట్టని ఏం చెప్పాడు? మంచిగా సార్ ఈ కొండను చూచి ఏమన్నాడు? చూచి ఇక్కడ నుండి ఎక్కడికి పొమ్మనగానే అది పోవును. ఎలా పోతుందండి? కొండ పోతుందా? మీరు నిజం చెప్పండి. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది, ఇక్కడ స్కూల్ ఉన్నది, స్కూల్కి వెళ్ళి ఇక్కడ పోమని పోతుందా? దాన్ని ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. మరి ఇక్కడ భక్తులు ఎలాంటి రాస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బండి ఉన్నది, బండి నాకు విశ్వాసం ఉన్నది, ఇక్కడ ఎక్కడికో అని అనుకున్నాను, బండి పోతుందా? సరే పోదు. 100%? 100%. మరి ఇక్కడ ఎందుకంటే దేవుడు ఇక్కడ దేవుడు సాధ్యమని లేదు. ఏమన్నాడు అంటే నిజానికి విశ్వాసానికి సాధ్యంగా కనిపిస్తుంది. దేవుడు ఇచ్చినప్పుడు మనకి కీ పాయింట్ ఇచ్చాడు. అంటే మీలో విశ్వాసం ఉంటే, మీలో బలం ఉంటే, ఏ బలము? విశ్వాసం బలం ఉండాలి. బుద్ధి బలం కంటే కండ బలం కంటే ఏ బలం ఉండాలంట? బుద్ధి బలం ఉండాలంట. ఒకరు చూస్తాడు, ఒక పెద్ద రాయి తీసి ఆ తాడు కొట్టి చెప్పి ఇలా కలుపుతున్నాడు అలా కలుపుతున్నాడు కానీ అది కదలడం లేదు. ఒకటి బుద్ధిలో చేసే వల్ల చిన్న గడప తీసుకొచ్చాడు, కింద చెప్పేసి అంటాడు, లేచిపోయింది. అంటే అక్కడ ఏ పని చేసింది? కండబలం పనిచేసిందా? అక్కడ ఏ పని చేసింది? బుద్ధి బలం పనిచేసింది. అదే బుద్ధి బలం దేవుడు చెప్తున్నాడు, మీకు ఏముండాలంట? ఆవగించేంత విశ్వాసం మీద ఉంటే ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది పోవునని, అది అది పోవును, మీకు అసాధ్యమైన ఏది నుండదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను నేను. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఈ మాటను నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. నమ్మినప్పుడు ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఆ విశ్వాసం ఎంత గొప్పదో మరొక మాటలు చూద్దామండి. నిర్గమకాండము, ఈ మాటకు రైతుల కారణించినట్లయితే నిర్గమకాండము